శ్రీశైలం మల్లన్న భక్తులకు దేవస్థానం శుభవార్త చెప్పింది. స్పర్శ దర్శనాల విషయంలో కొత్త ఈవో కీలక నిర్ణయం తీసుకున్నారు. కొత్త ఈవో తీసుకున్న కీలక నిర్ణయం ఏంటి, భక్తులకు చెప్పిన గుడ్ న్యూస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. స్పర్శ దర్శనంపై శ్రీశైలం దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న రోజుల్లోనూ భక్తులకు స్పర్శ దర్శనం కల్పించాలని నిర్ణయించింది. ఈ మేరకు శ్రీశైలం దేవస్థానం నూతన ఈవో శ్రీనివాసరావు కీలక ప్రకటన చేశారు. శని, ఆది, సోమవారాలు పండుగ రోజుల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఆయా సమయాల్లో స్పర్శ దర్శనాలు, అభిషేకాలు నిలిపివేస్తూ శ్రీశైలం దేవస్థానం గతంలో నిర్ణయం తీసుకుంది. అయితే భక్తుల విజ్ఞప్తితో దేవస్థానం వైదిక కమిటీ అధికారులతో చర్చించి రద్దీ సమయాల్లోనూ స్పర్శ దర్శనం కల్పించాలని నిర్ణయించినట్టు ఈవో శ్రీనివాసరావు తెలిపారు. రద్దీ రోజుల్లో 4 విడతల్లో అలంకార దర్శనం, 3 విడతల్లో స్పర్శ దర్శనం కల్పించనున్నట్టు తెలిపారు. అలాగే సర్వదర్శనం క్యూ లైన్ లో సాధారణ భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా రోజుకు 3 విడతల్లో స్వామివారి స్పర్శ దర్శనం అవకాశం కల్పించనున్నట్టు వెల్లడించారు. గతంలో మాదిరిగానే స్పర్శ దర్శనం టికెట్లను ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలని, కరెంట్ బుకింగ్ కు అవకాశం లేదని స్పష్టం చేశారు. శ్రీశైలం ఆలయ దర్శన వేళల్లోనూ మార్పులు చేశామన్నారు ఈవో శ్రీనివాసరావు. ఇక కొద్ది రోజుల క్రితమే ఈవోగా బాధ్యతలు చేపట్టిన శ్రీనివాసరావు శ్రీశైలం దేవస్థానం సిబ్బంది సహకారంతో మరింత అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పారు. ఆ సమావేశంలోనే భక్తులకు విడతల వారీగా మల్లన్న స్పర్శ దర్శనం కల్పించాలని నిర్ణయించినట్టు తెలిపారు.